హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్కి సంబంధించి, అదేవిధంగా శ్రీశైలం ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులకు ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లోలకు సంబంధించి తాజాగా ఒక సమాచారాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్టయితే, కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులకు వరద ఉధృతి అయితే పెరిగింది. దీంతో శ్రీశైలం ఎగువన ఉన్న ప్రధాన జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారి అవి జలకలను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని జలాశయాలలో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టి వచ్చిన నీటి వచ్చినట్టు దిగువకైతే విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో వివరాలు ఒకసారి చూసినట్లయితే, అందులో ప్రధానంగా ఆల్మట్టి డ్యాంలో గురువారం సాయంత్రానికి ఇన్ఫ్లో 61,000 క్యూసెక్లు వస్తుండగా అంతే మొత్తాన్ని గేట్ల ద్వారా విడుదల చేసి దిగువకైతే పంపిస్తున్నారు. దిగువకు విడుదల చేసిన ఈ నీరు నేరుగా నారాయణపూర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. కాగా నారాయణపూర్ ప్రాజెక్టుకి 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేసి నేరుగా జూరాల ప్రాజెక్టుకు అయితే వదులుతున్నారు. అయితే దిగువకు విడుదల చేసిన ఈ వరద నీరు ఈరోజు ఉదయానికి జూరాల ప్రాజెక్టులోకి చేరితే ఏ క్షణంలోనైనా జూరాల గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలానికి వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారండి. అయితే ఈరోజు ఉదయం గేట్లు ఓపెన్ చేసినట్లయితే కృష్ణమ్మ ఉరకలేస్తూ ఈరోజు నైట్కి కానీ లేదా రేపు ఉదయానికి కానీ శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పర్వాలు త్రొక్కుంటూ తెలుగు రాష్ట్రాల్లోకి రేపు ప్రవేశించే అవకాశం అయితే ఉంది. మరోపక్క తుంగభద్ర నదికి ఎగువన కురుస్తున్న వర్షాలకు రోజుకి వరద ప్రవాహం పెరిగి ఏకంగా 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే జలాశయంలోకి వచ్చి చేరుతుంది. ఇదే ప్రవాహం రానున్న 4-5 రోజులు వచ్చినట్లయితే తుంగభద్ర నది కూడా పూర్తిగా నిండి నేరుగా శ్రీశైలం జలాశయంలోకి వచ్చే అవకాశం అయితే ఉందండి. కాగా అటు జూరాల నుండి ఇటు తుంగభద్ర నుండి వరద ప్రవాహం శ్రీశైలంలోకి ఒక 4-5 రోజులు వచ్చినట్లయితే శ్రీశైలం జలాశయం కూడా నిండుకుండలా మారే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో అయితే ఉంచుకోండి. ఇంకొక ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.